చూసారా ఇంత కష్టపడి కూర్చోబెట్టి చేస్తే పని లేదు పాటలేదు అంటున్నాడు. నా డ్యూ డేట్ అయితే చెప్పాలంటే June 6th అన్నమాట. చూద్దాం ఈసారి బుడ్డదొస్తుందో బుజ్జోడొస్తాడో బయటికి. ఇంకో 3 months లో మన ఇంటికి చిన్న బేబీ వస్తుంది నాన్న. పూర్వి రెడీ చేస్తుంది రాత్రి. పంచపాండవుల్లా ఉండాలనుకుంటున్నాం 5 నెక్స్ట్ వచ్చే వాళ్ళు బట్టి డిసైడ్ అయ్యి ఆ నెక్స్ట్ ఏంటనేది ఆలోచించాలి. అండ్ ఈరోజు వీడియో ఏంటనేది మీరు thumbnail చూస్తుంటే క్లారిటీ వచ్చి ఉంటుంది ఏంటనేది. ఈరోజు వచ్చి మా యానివర్సరీ అన్నమాట. సక్సెస్ఫుల్గా 9 years కంప్లీట్ అయ్యి 10th యానివర్సరీలోకి అడుగు పెట్టాము. 9 or 10? 9 పూర్తే 10లోకి వచ్చారు. 2016 Feb 17th మా పెళ్ళి అయింది. ఇది 2025 కాబట్టి ఐ థింక్ ఇది 10th యానివర్సరీ. 9 కంప్లీట్ చేసుకుని 10th యానివర్సరీలోకి అడుగు పెట్టాము. కొంచెం నేను లెక్కల్లో వీక్, నాకన్నా మా సార్ బాగా చెప్తాడు. ఈసారి ఒక హ్యాపీనెస్ అన్నమాట. ఇంతకుముందు ఏంటంటే 3 ఉండేవాళ్ళము. ఒక 2-3 monthsలో మాకు ఇంకొకరు యాడ్ అవుతున్నారు. మా ఫ్యామిలీలోకి 4 అవుతున్నాము. సో మా సార్కి అయితే విష్ చేద్దాము. సార్ అయితే బయటకు వెళ్ళిపోతున్నాడు, చాలా బిజీగా ఉన్నాడు. కిషోర్ని అడుగుతాను ఇది ఎన్నో యానివర్సరీ ఏంటో తనకి తెలుసా లేదా అనేది. రా కిషోర్, హ్యాపీ యానివర్సరీ. సో ఇది ఎన్నో యానివర్సరీ? 9th ఎట్లా అవుతుంది మా? 9 పూర్తయింది. 9 కంప్లీట్ అయ్యి 10th ఇది. అదే చెప్పింది 9th అయిపోయింది 10th వస్తుంది. గట్టిగా చెప్పు కిషోర్. 9th కంప్లీట్ అయ్యి 10th వస్తుంది. మాట్లాడు కిషోర్ మంచిగా. 9th కంప్లీట్ అయ్యి 10th వస్తుంది. 9th కంప్లీట్ అయ్యి 10th వస్తుంది. సో ఇది 10th అయిపోయి 10th లోకి అడుగు పెడుతున్నారు. ఎన్నిసార్లు చెప్తాను? ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తుంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి. సో మా 10th యానివర్సరీ అన్నమాట. చాలా హ్యాపీగా ఉంది. ఈసారి ఏంటంటే కడుపులో ఒకరు ఉన్నారు కాబట్టి నెక్స్ట్ మేము 4 అవుతున్నాము. ఇంకొక 2-3 monthsలో బయటకు వచ్చేస్తారు. 4 అవుతున్నాము. కిషోర్కి సహకరిస్తే నెక్స్ట్ పంచపాండవులు 5 కూడా అవ్వచ్చు. అర్థం కాలేదా? ఏమన్నా అర్థం కాలేదా? అంటే పంచపాండవులు చేయాలి అనుకుంటున్నాం. మేము పంచపాండవుల్లా ఉండాలి అనుకుంటున్నాం 5. నెక్స్ట్ వచ్చే వాళ్ళు బట్టి డిసైడ్ అయ్యి ఆ నెక్స్ట్ ఏంటనేది ఆలోచించాలి. యాక్టింగ్ చేయకు. షర్ట్ వేసుకో. ఆల్రెడీ వేసుకున్నాక మళ్ళీ ఇప్పుడు. సో కిషోర్ అయితే బట్టలు వేసుకున్నప్పుడు బయటికి వెళ్తున్నాడు. సో వాళ్ళ అంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఏమని చెప్పాలి, మీ వాళ్ళ ఫ్రెండ్స్ వస్తున్నారు లంచ్కి. ఇప్పుడు లంచ్ ప్రిపేర్ చేయాలి. ఈవినింగ్ కిషోర్కి ఒక ట్రీట్ ఇస్తాను, అది సర్ప్రైజ్ నేను ప్లాన్ చేసుకున్నాను. సార్ అయితే ఇప్పుడు బయటికి వెళ్ళిపోతున్నారు, చాలా బిజీ. వన్స్ అగైన్ హ్యాపీ యానివర్సరీ. ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ వచ్చి బ్రెడ్ ఆమ్లెట్. మా మేడం గారు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు. ఈవినింగ్ అట్లా పాప కూడా వచ్చిన తర్వాత లైక్ డిన్నర్కి అట్లా వెళ్ళాలనుకుంటున్నాం. అసలు మేము బయటికి వెళ్ళము. ఈసారి ఎందుకో కడుపుతో ఉన్నాను కదా, కొంచెం బయటికి వెళ్ళాలనిపించింది. సో లంచ్కి అని చెప్పాను కదా, వాళ్ళ ఫ్రెండ్స్ వస్తున్నారని ఇప్పుడు ప్రిపేర్ చేయాలి. బిర్యానీ చేసానా? రోజు బిర్యానీ వెరైటీగా చేద్దాం. వెరైటీ చేసి పెడతాను. ఏం చేస్తాం? రాగి సంగటి, చికెన్ పులుసు, మటన్ ఫ్రై. రాగి సంగటి చెప్పాను కదా, చెప్పాం. ఫ్రైడ్ రైస్, రసం పెట్టాను, పాయసం చేశాను. మరి ఆ పిల్లడు పెట్టలేదు పాయసం? అడవాడికి బయటికి వెళ్ళాడు కదా, ఇంకొచ్చాక పెడతాను. 2 ఒకేసారి పెడతాను.
ఇవన్నీ తింటే మళ్ళీ నైట్ డిన్నర్కి ఏం పోతామా బయటికి? ఏం తినేస్తారే? సో ఇప్పుడు మా అమ్మ అయితే ఫుడ్ ప్రిపేర్ చేస్తుందంట. నెక్స్ట్ ఆ వీడియో చూపిస్తాను. ఫస్ట్ అయితే ఆకలేస్తుంది, బ్రేక్ఫాస్ట్ చేస్తాను. మేడం ఎంతవరకు వచ్చింది? ఈ మటన్ ఫ్రై చేయడానికి అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, సాల్ట్, పసుపు వేసి కలిపేస్తున్నాను. వేసేసావన్నీ? వేసాను. కలిపేసి ఒక 4 ఈజీలు వచ్చే వరకు ఈజీలు వేయించాలి. లేత మాంసమే కదమ్మా, అందుకే 3-4 వేయాలి. ఫ్రై కదా, ఇది ఫ్రై చేయడానికా? ఫ్రై చేయడానికి. చికెన్ కర్రీ అయిపోతుందంగో. అదేనా చికెన్? ఇంకేం పెట్టావు? రసం పెట్టాను. అయిపోయిందా రసం? రసం తాలింపేయాలి. ఇప్పుడు విజిల్ వేసాక ఇది తాలింపు వేస్తాడమేనా మటన్? ఓకే. మా యానివర్సరీ అని చెప్పి యానివర్సరీ రోజు ఈ శారీ కడదామని తీసుకున్నా. ఇది లైక్ వంగపూరంగ అంటారా, అంతేనా? లావెండరా? వంగపూరంగా అంటాను. లావెండర్ కలర్ శారీకి ఇట్లా కాంట్రాస్ట్ గ్రీన్ తీసుకొని ఇలా వర్క్ చేయించాను. సో హ్యాండ్స్కి వచ్చి ఇట్లా వచ్చింది. కొంచెం దగ్గర రామ్మా. హ్యాండ్స్కి ఇట్లా వర్క్ వచ్చింది. సో బ్యాక్ సైడ్ వచ్చి ఇట్లా స్క్వేర్ ఇప్పించేసాను. ఇది వచ్చి నాకు ప్రవళిక బొటిక్ నుంచి నేను డిజైన్ చేయించాను. ఈరోజు వేసుకుందాం అనుకున్న సారీ, కానీ కిషోర్ ఏమో బయట వెళ్ళిపోయాడు. సో అయితే పట్టు సారీ మళ్ళీ ఇంకొక రోజు కడదాంలే అనుకున్నా. అండ్ ఇంకొకటి మా వదిన కూడా మొన్న నా బర్త్డేకి పంపించారు ఆర్గాంజా సారీ అన్నాను కదా, అదొకటి. ఇది ఆర్గాంజా సారీ, ఎల్లో కలర్ వైట్. సో దీనికి ఏంటంటే మా వదిన వాళ్ళు ఇట్లా బోట్ నెక్ లాగా ఈసారి డిఫరెంట్గా ఉండాలని ఇలా వర్క్ చేసి పంపించారు. సో బ్యాక్ అంత ఇలా వస్తుంది. ఇదొకసారి ఉంది. అండ్ ఇంకొకటి వచ్చి మొన్న మా అక్క ఆల్రెడీ వీడియో పెట్టాను, మీరు చూసే ఉండవచ్చు. స్పేస్ సిల్క్ శారీ ఒకటి తీసుకొచ్చింది. ఈ స్పేస్ సిల్క్ నేను ఆల్రెడీ మీకు చెప్పాను, నేను మీషోలో లేస్ తీసుకొని వేయిస్తాను. ఇదే లేస్ అస్సలు బాగాలేదు క్వాలిటీ అయితే. నాకైతే నచ్చలేదు క్వాలిటీ. బట్ ఇదంతా ఎక్స్పెన్సివ్ శారీ కాదు కాబట్టి నేను ఈ లేస్ తీసుకొని వేయించేస్తాను. బ్లౌజ్ ఇట్లా మా అక్కనే తెచ్చింది, ఇదే పేర్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ ఈవినింగ్ డిన్నర్కి అట్లా వెళ్ళాలనుకుంటున్నాను కాబట్టి కొంచెం డిఫరెంట్గా ఉండాలని ఇట్లా ఈ రెడ్ కలర్ శారీ వేర్ చేద్దాం అనుకుంటున్నా. బాగుందా? సో ఇది సుహాయ్ కలెక్షన్ ఆవిడ పంపించింది మా యానివర్సరీ అని చెప్పి ఈ శారీ వేర్ చేద్దాం అనుకున్నా. దీనికి రన్నింగ్ బ్లౌజ్ ఇదే వచ్చింది, కానీ అట్లా కాకుండా నేను ఈ బ్లౌజ్ పేర్ చేస్తున్నా. లైక్ ఇట్లా క్రీమ్ కలర్లో తీసుకున్నా. చూద్దాము కట్టుకున్నాక లుక్ ఎలా వస్తుంది ఏంటో తెలియదు. నైట్ అయితే డిన్నర్కి ఇలా అనుకుంటున్నాను, మరి ఏమవుతుందో. ఇప్పుడు మరి ఏం కట్టను, వాళ్ళు వస్తున్నారు కదా లంచ్కి. అక్కిచ్చింది కట్టు ఇదా? సో ఈ శారీ ఇప్పుడు నేను కట్టేస్తాను, మా అక్క ఇచ్చింది కాబట్టి యానివర్సరీ రోజు. పట్టు సారీ ఇంకొక రోజు నేను ఎప్పుడైనా మంచి అకేషన్కి వేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడైతే ఈ శారీ కట్టుకుందాం. ఫస్ట్ అయితే రెడీ అయ్యి వచ్చేస్తా. ఎంతవరకు వచ్చింది? చికెన్ అయింది, వైట్ రైస్ అయింది, రసం అయింది. పల్లి చట్నీకేమో ఎవరికి ఇది పల్లీలు? ఇప్పుడు రైస్ ఉడికిపోయింది కాబట్టి ఇందులో నువ్వు రాగిపిండి వేసాడు. రాగిపిండి వేసేస్తాను అంతే నా సంగతి. అంటే వేసేసి కొంచెంసేపు ఉడకనివ్వాలా? ఉడకనివ్వాలి. కరెక్ట్ టైంకి కరెంట్ పోయిందిగా. పోయింది కదా, నల్లగా కనిపిస్తున్నా. పర్లేదులే, ఎలుగురు వచ్చాక చూస్తారులే. రైస్ బాగా కుక్ అయిన తర్వాత రాగిపిండి వేసి కలిపేసుకోవాలి. కొంచెం పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి. అంతే కదా రాగి సంగటి అంటే. అంతే, కలుపు ఫస్ట్, మళ్ళీ ఎక్కువైపోద్దేమో. ఎక్కువ సో ఉడకబెట్టాక ఇలా ఉంటుంది విజిల్స్ వేసాక. పూజారి ఏదో అంటున్నాడు. ఏంటి? చికెన్ బాగా ఉడికిచ్చారా? చికెన్ కాదు, మటన్లో ఉంది. లేదు చికెన్ అన్నాడు.
ఉంటలు కాకుండా చూడండి అది. ఇంకా పిండి వేయాలి. తెల్లగా ఉందిగా. అది ఉడుకుతుంది కదా, ఉడికేటప్పుడు కొంచెం ఆ కలిగు తెల్లగా ఉందంటే ఇప్పుడు ఎలా అవుతుంది చూడు. వేయి మరి పిండి మరి. ఏంటి ఇప్పుడు మటన్ ఫ్రైయా? మటన్ ఫ్రై చేస్తాను. సంకటి పిండి వేస్తాను కదా, ఉడుకుతుంది. అదిగో టైం పడుతుందా? ఒక 5 నిమిషాలు కట్టేయచ్చు. ఇప్పుడు ఏంటి ఇప్పుడు ఆయిల్ వేసాడు మేనా? ఆయిల్ వేసాక నేను ఆల్రెడీ కరివేపాకు పచ్చిమిర్చి వేపేసాను, మటన్ ఇడ్లీ వేయించాను, పైన జల్లుతాను. ఇప్పుడు ఏంటది మటన్ ఆయిల్ వేసాక మళ్ళీ కారం వేస్తావా? కారం ఒకటి వేస్తాను. అలా ఇందాక వేసాను కదా, మసాలాని పెట్టేసి ఇడ్లీ వేస్తాను. ఇది వేసి కొంచెం కారం వేసి దింపేయాలి. అయిపోయింది ఇంక వంట. అయిపోయింది. ఆల్రెడీ ఇందులో ఉప్పు కారం మసాలా వేసి విజిల్ వేయించేసారు కదా. సో ఇప్పుడు ఆయిల్ ఏంటంటే ఇట్లా కొంచెం సేపు ఉంచి దించే ముందు ఏంటంటే కారమును కరివేపాకు పచ్చిమిర్చి చేసి దించేయాలి, అంతేనా? చికెన్ కర్రీ ఏదమ్మా? చికెన్ కర్రీ ఉడికిందా? ఉడికింది. రసం పెట్టేసాను. మొత్తం అయిపోయాక చూపిద్దాం నేను ఫైనల్. సరే. ఫ్రిడ్జ్లో పెట్టుంటే బాగుంటుంది కదా. కంగారులో మర్చిపోయింది. ఇంకా కొంచెం మంచిగా టేస్ట్ ఉంటుంది. దగ్గరికి చేయను. లైటింగ్ లేదా? ఉంది, లైటింగ్ ఉంది. ఇచ్చేస్తా. ఏదో ఒకటి ఉంటుంది. అతను ఒక ఆకాశం, అది పెరిగిన శూన్యం ఆయన. మళ్ళీ ఇప్పుడు పడవు కదా. వదిలే కిషోర్ ఒకసారి వదిలే. చెప్తాడు ఏం చెయ్యడు, జస్ట్ హాయ్. ఇక్కడ పంపే కిషోర్. రియా
బుజ్జి పాపలు, పూరిక తల్లులు, బుజ్జి తల్లులు. నానా కొంచెం ముందుకు రావాల్సింది, కొంచెం ముందు రావాల్సింది. చూడు ఎన్ని కుర్చీలు ఉన్నాయో. చూడు ఎంతమంది వచ్చారు, అంకుల్స్ వాళ్ళందరూ వచ్చి ఇప్పుడు వెళ్ళారు. నిన్ను అడిగా తెలుసా పూరిక పాప ఎక్కడ అంటే, పూరిక పాప స్కూల్కి వెళ్ళిందని చెప్పి. హ్యాండ్ వాష్ చేసుకోవాలి పూర్విక. పూర్విక కాళ్ళు చేతులు కడుక్కోవాలి నాన్న. బ్యాడ్ హ్యాబిట్స్ నీ దగ్గర అన్ని. కనీసం నాకు విష్ చేసావా, అమ్మ హ్యాపీ యానివర్సరీ అని చెప్పావా? హ్యాపీ యానివర్సరీ ఎలా చెప్తా అమ్మ? ఒకసారి ఇట్రా, ఎలా చెప్తా హ్యాపీ యానివర్సరీ అని? ఎలా చెప్తా నాకు? హ్యాపీ యానివర్సరీ. థ్యాంక్ యూ బంగారు తల్లి. ఫస్ట్ యానివర్సరీకి మా పూర్విక కడుపులో ఉంది. జస్ట్ 1 month డిఫరెన్స్. March 14th పూర్విక పుట్టింది, Feb 17th మా యానివర్సరీ అయింది. Feb 18th నాకు 9th month పడింది. 1 day డిఫరెన్స్ అన్నమాట. మేడం గారు కడుపులో ఉన్నారు. ఈసారి ఏమో కడుపులో బుడ్డోడు ఉన్నాడో బుచ్చిదుందో తెలియదు, కానీ ఈసారి కడుపులో ఒకరు ఉన్నారు. ఇప్పుడు వచ్చి నాకు 6th month. రేపు March 1st మళ్ళీ 7th month పడుతుంది. ఇంకో 3 monthsలో మన ఇంటికి చిన్న బేబీ వస్తుంది నాన్న. ఆడుకుంటా కదా రోజు. మేలో. నాకు డ్యూ డేట్ ఎప్పుడని అడిగారు. డ్యూ డేట్ వచ్చి June 6th, అంటే May 30th or June 6th అట్లా అన్నారు. మరి చూడాలి, మనకి పెయిన్స్ రావడం బట్టి. పెయిన్స్ వస్తే మరి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలి, లేదు పెయిన్స్ రాకపోతే ఇంకా సిజేరియన్ అంటే ఇంకా మనం మంచి రోజు చూసుకొని వెళ్ళిపోవడమే. బట్ May 30th అట్లా హాస్పిటల్లో అడ్మిట్ అవ్వమన్నారు. డ్యూ డేట్ అయితే చెప్పాలంటే June 6th అన్నమాట. చూద్దాం ఈసారి బుడ్డది వస్తుందో బుజ్జోడు వస్తాడో బయటికి. ఎవరైనా ఓకేనా? మా పూరికి అయితే ఫిక్స్ అయింది, చెల్లైనా తమ్ముడైనా ఎవరైనా పర్వాలేదని చెప్పి. నాన్న నీకు ఒక సర్ప్రైజ్. ఈరోజు మనము ఈవినింగ్ డిన్నర్కి వెళ్దాము, సరేనా? అయితే నాకు పిజ్జా కావాలి. పిజ్జాలు అవి కాదు కానీ, ఇంకో ఇప్పుడు మ్యామ్ వస్తారు. ట్యూషన్ అయిపోయిన తర్వాత మనం నాన్నకి ఇంకొక సర్ప్రైజ్ ఇద్దాం. వీళ్ళకి చూపిస్తా ఫస్ట్. ఇప్పుడు కాదు, ట్యూషన్ అయిపోయాక చూపిద్దాము. ఇంకొక సర్ప్రైజ్ ఇద్దాం నాన్నకి, సరే? నేను చెప్తాను. కాలు చేతులు కడుక్కురాపో. సరే అమ్మా. ఏవో నా తిప్పలో ఏదో సర్ప్రైజ్ ఇవ్వాలని చెప్పి ఎంత సర్ప్రైజ్ ఇచ్చినా మొహంలో ఒక నవ్వు రాదు, ఏమి రాదు. బట్ ఎందుకో ఒకటి ఇవ్వాలని చెప్పి ఒక హ్యాపీనెస్ కోసము ఇట్లా డెకరేట్ చేస్తున్నా. సో చూడాలి ఫైనల్గా ఎట్లా వస్తుందేమో, నాకు కూడా ఐడియా లేదు. ఇలా డెకరేట్ చేయాలని కూర్చొని చేయాలన్నా కొంచెం ఇబ్బందిగానే ఉంది, కానీ ఎందుకో కొంచెం ఇష్టంతో చేయాల్సి వస్తుంది. పూర్వి, ఇంత కష్టపడి చేసావు, మీ ఆయన మొక్కలు అసలు ఫీలింగ్ అన్నది ఏమైనా ఉంటుందా? ఫీలింగ్ అదే ఫీలింగ్ ఏదోటి నాకు రాదు. సర్ప్రైజ్ అవ్వడం, హ్యాపీగా ఉండడం ఎప్పుడు ఒకటే. ఏం చేస్తాము, అవతల వాళ్ళకి ఎలానో ఉండవు, ఆపోజిట్ మనకు ఉంటాయి. ఒకరికి ఉంటే ఒకరు ఉండవు, హస్బెండ్ అండ్ వైఫ్లో. తప్పదు, ఏం చేస్తాము. రెండు ఒకేలా ఉండాలి అంటే అది కష్టము, అది అయ్యే పని కాదు. ఒకరు ఒకలా ఉంటారు, ఒకరు ఒకలా ఉంటారు. నాకేమో కొన్ని సర్ప్రైజెస్ అయ్యి బాగా ఇష్టము. తను నన్ను సర్ప్రైజ్ చేస్తాడేమో అని చెప్పి నేను ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తా. తన నుంచి నాకు రావు. అట్లాంటప్పుడు ఏం చేయాలంటే కనీసం నేనన్నా చేయాలి కదా అని చెప్పి నేను ట్రై చేస్తూ ఉంటాను. ఎవరో ఒకరు చెయ్యాలి కదా. ఊరికి ఎందుకు పడిపోయింది చూ. సో నేనైతే ఇది 10th యానివర్సరీ కాబట్టి, అందులోని మన కడుపులో ఒకరు ఉన్నారు బేబీ కాబట్టి, ఇది నాకు గుర్తుండిపోవాలని చెప్పి ఇట్లా ప్లాన్ చేశాను. అదర్వైజ్ అయితే అంత అలాగే ఏమి ఉండదు, అంత డెకరేషన్ చేసేంత ఏమి ఉండదు. ఇదే డెకరేషన్ నేను ఎన్నో పెళ్లి రోజుకి చేపించాను మొత్తం పైన. అప్పుడు హ్యాపీ ఫీల్ అయ్యాడు. 5వ పెళ్లి రోజా 4వ మొత్తం పైన ఒక పెళ్లి రోజుకి అయితే ప్లాన్ చేశాను. అవును. సో ఆ రోజు అంటే తన నుంచి ఇంక రావు, సర్ప్రైజ్లు అనేవి తన నుంచి రావు, అది నాకు అర్థమైపోయింది. ఇంక నేనేం చేయాలి, నా సాటిస్ఫాక్షన్ కోసం నాకు ఎట్లనో ఇవ్వడు, కనీసం తనకన్నా ఇద్దాము. ఇప్పుడు చూడాలి, మొహంలో ఏమీ రాదు అసలు, అంటాడు అంతే. ఇంకా అంత నుంచి రాను కూడా రాదు. పెదల మీద
ఏదో నా సాటిస్ఫాక్షన్ కోసం, అంతే కదా నాన్న. సో ఇప్పుడైతే మేము ఎక్కడికి ఏం కాదు, జస్ట్ డిన్నర్కి వెళ్తున్నాము. ఎందుకో వెళ్ళాలనిపించింది, అదర్వైజ్ ఏం లేదు. కొంచెం పూర్విక కూడా ఉంది, హ్యాపీ ఫీల్ అవుతుంది కదా అని చెప్పి ఇట్లా బయటికి వెళ్దామని చెప్పి ప్లాన్ చేసుకున్నాము. ఇంకా తను రాలేదు, వస్తే కనుక తను ఫ్రెష్ అప్ అయిన వెంటనే మేమైతే వెళ్తాము. చూసారా, ఇంత కష్టపడి కూర్చోబెట్టి చేస్తే పని లేదు పాటలేదు అంటున్నాడు. నా కష్టం ఏం కనిపించలేదు, నా ప్రేమ ఏం కనిపించలేదు కదా. అంతలా కూర్చొని చేశాను, మరి కొంచెం కూడా జాలి లేదు ఏం లేదు కిషోర్ నీకు. అది సరిపోయింది కదా. ఓకే, బాగుంది బాగుంది. అంతే, నీకు ఏ ఫీలింగ్స్ ఉండవు నీకు అసలు. ఆ అమ్మాయి ఇందాక నుంచి కష్టపడి చేసింది. అంతే, గంట సార్లు లేదు సార్. నేనని రమ్మన్నారు, వెళ్ళు పో. కిషోర్ హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ కిషోర్. ఎక్కడి నుంచేనా? హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ కిషోర్. నీ బ్యాగ్ ఎందుకు మీనా, ఫ్రంట్ చూపించు. హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ మధు. కనిపించలేదు నువ్వు. మేము ఎలా ఉన్నాం? బాగున్నారు, మేడ్ ఫర్ ఈచ్ అదర్. అంత లేట్లే. అక్కడ చూడలేదా మీనా? ఏ వావ్, అబ్బా నువ్వు చేసావా? నేనే చేసా. అక్కడ ఇద్దాం. హాయ్ సుబ్బు. సూపర్ ఉంది మధు. థ్యాంక్ యూ. ఏంటి ఇద్దరు మ్యాచింగ్? పూర్విక ఇద్దరు మ్యాచింగ్. మేము ముగ్గురం మ్యాచింగ్. ఏ నైస్. కానీ మా ముగ్గురికి ఇక్కడనే ఫోటో ది మధు. అక్కడ నిల్చో మరి. దా 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 దా. కిషోర్ వెళ్దామా? షర్ట్ బాగుందా, నచ్చిందా? నేనే ఇచ్చా మీనా. నాకు నచ్చింది. నాకు ఆ డిజైన్ బాగా నచ్చింది, కృష్ణుడు అని చెప్పి. మధు నిజంగా నీకు కృష్ణుడే తెలుసు, కృష్ణుడు అని. లెక్కలు చాలా ఉన్నాయి, బయటికి తీస్తే గొడవలు అవుతాయి, వద్దులే. పద. అలా దక్షిణాపురం. హైటెక్ సినిమా. ఇప్పుడు అలా దక్షిణాపురం యా ఏమో. ఇది కిషోర్ ఫ్రెండ్ రెస్టారెంట్. సో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న కిషోర్ ఇది మనకు ఫ్రీయా లేదా 50యా లేదా ఫుల్లా, ఏదో ఒకటి చెప్పేసి. ఏం వద్దులే, డబ్బులు కట్టి వెళ్దాం, మనకేం ఫ్రీ వద్దు. అంతేలే, కరెక్ట్. మనకు ఒకరు ఏం వద్దులే. చెప్పు నువ్వు. కిషోర్కి దిష్టి వెళ్ళిందంట. किशोर बहुत अच्छा जोड़ी है, मेड फॉर ईच अदर. कितना खूबसूरत जोड़ी है बाबा. किशोर क्यों? अभी दूसरा भी आएगा. तीसरा भी आएगा. मधु फ्री థర్డ్ కూడా. పొద్దున్ననే పంచపాండవులు అన్నా, సెకండ్ అటెంప్ట్ పెట్టి ఇప్పుడు వచ్చే వాళ్ళు పెట్టి పంచపాండవులు అంట. पॉपुलेशन बढ़ेगा किशोर, अपना पॉपुलेशन. అమ్మా వైన్ తాగుతావా, విస్కీ తాగుతావా, బ్రాందీ తాగుతావా, నువ్వు తాగుతావా, తాగుతావా? ఆంటీ మాక్టైల్ తాగుతారా? బాగుంటుంది. నేను తాగుతా. किशोर माकटेल एक बोलते किशोर. మా పూర్విక సర్ప్రైజ్ అన్నమాట, ఒక గ్రీటింగ్ కార్డ్ రెడీ చేసింది రాత్రి, పాపం చాలాసేపు ఉంది.
పూర్వి రెడీ చేస్తుంది రాత్ర. ఎప్పటిది మధు అది ఫోటో నీది? పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్. వావ్ పూర్విక, నువ్వు చేసావా ఇది? పూర్వే చేస్తుంది. దగ్గరగా